పహల్గంలో జరిగిన దాడి దేశాన్ని ఒక్కసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణంగా విహారయాత్రకు వెళ్ళిన ఆ 26 మంది తిరిగి రాకుండా వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. యావత్ భారతావనిని కన్నీటి సంద్రంలో ఉంచింది. 26 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవటం దేశ ప్రజల గుండెల్లో ఆగ్రహవేశాలను రగిలించింది. ఈ దారుణానికి పాల్పడ్డ ఉగ్రమూకలకు వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలన్న దేశ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ఆ న్యాయాన్ని అంటే ఎప్పుడైతే మన భారతదేశంలో వాళ్ళ దాడి జరిగిందో అంతమంది అంటే 26 మంది ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాలకి ఈరోజు న్యాయం జరిగింది. ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టిన ఒక అద్భుతమైన సమాధానం. పగ తీర్చుకుంది ఈ దెబ్బకి. అసలు జరిగింది ఏంటి అంటే కరెక్ట్‌గా మంగళవారం అర్ధరాత్రి 1:45 ఖచ్చితంగా అదే సమయానికి భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలలో ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. అయితే ఇది కేవలం ప్రతీకార్య చర్య మాత్రమే కాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ఆత్మగౌరవం అందించిన సందర్భం ఇదని చెప్పొచ్చు. ఈ దాడులు ఎక్కడ పడితే అక్కడ కాకుండా పహల్గం దాడికి సూత్రధారులుగా భావిస్తున్న 9 నిర్దిష్ట ఉగ్ర స్థావరాలపై జరిగాయి. మన గడ్డపై హింసను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న కీలకమైన ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైన్యం ముందుకు వెళ్ళింది. అసలు యుద్ధం అనేది మా ఒక ఆశయం కాదు, ఇది కేవలం సమాధానం మాత్రమే. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా వాళ్ళ సాధారణమైన జీవితంలో అంటే జనజీవన స్రవంతిలో ఉన్న సివిలియన్స్ జోలికి కూడా వెళ్లకుండా కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లకే తమ బలగాలను ప్రవహించింది భారత్. అత్యంత పక్కా ప్రణాళికలతో ఇక ఈ రకమైన మెరుపు దాడులను చేసింది. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. అయితే ఇక ఎక్కడెక్కడ జరిగిందనేది గనక మనం చూసినట్టయితే 9 స్థావరాలు కేవలం శిబిరాలు మాత్రమే కాదు, అవి భారత్పై దాడుల కోసం నిధులు, ఆయుధాలు, శిక్షణ సమకూర్చే మదరసా కేంద్రాలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా అవన్నీ కూడా దెబ్బతీశారు. అయితే పాక్ గట్టి హెచ్చరిక కూడా ఇచ్చారు. దేశ భద్రతకు భంగం వాటిల్లితే ఎప్పుడైనా ఎక్కడైనా ప్రహరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ చర్య ద్వారా చాటి చెప్పిందనమాట. అయితే ఇక్కడ ఉగ్రవాద చర్యలకు గనక తిరిగి పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ మళ్ళీ ఇంకోసారి హెచ్చరించింది. అయితే ఏకంగా 9 చోట్ల ఈ దాడులు అనేవి జరిగాయి అన్నమాట. ఈ దాడుల ద్వారా ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు, వాళ్ళ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒక్కసారి కామెంట్ రూపంలో జై హింద్ అని పెట్టండి.